10 సహజ వనరులు విషయావగాహన. ప్రపంచ ఇంధన వనరుల గణాంక వివరాల నివేదిక ప్రకారం 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా 188.8 మిలియన్ టన్నుల నూనె నిల్వలు ఉన్నాయి. ఇవి రాబోయే 46.2 సంవత్సరాలకు మాత్రమే సరిపోతాయి అని తెలియజేశారు. నూనె వనరులను పొదుపుగా ఉపయోగించుకోవడానికి నీవు సూచించే చర్యలు ఏమిటి? పొదుపుగా వాడుకోనట్లయితే జరిగే పరిణామాలు ఏమిటి? జవాబు: పెట్రోలు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తి వనరులు. వీటిని విచక్షణారహితంగా వాడటం వలన త్వరలోనే అయిపోతాయి. కావున వీటి వినియోగంలో పొదుపు అవసరం. తీసుకోవాల్సిన పొదుపుగా వాడటానికి చర్యలు: అధిక మైలేజీ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పబ్లిక్ రవాణా వ్యవస్థను వాడాలి. చిన్న దూరాలకు సైకిళ్లను వాడాలి. సోలార్ వాహనాలను అభివృద్ధి పరచాలి. విద్యుత్ రంగాన్ని అభివృద్ధిపరిచి సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. ప్రత్యామ్నాయ శక్తి వనరులను అభివృద్ధి చేసుకోవాలి. బయోడీజిల్, పెట్రో పంటలను ప్రోత్సహించాలి. పట్టణాలలో సిటీ సర్వీసులకు బదులు మెట్రో రైల్వే వ్యవస్థను వృద్ధిపరచాలి. పొదుపుగా వాడకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి? పెట్రోలియం నిక్షేపాలు అన్నీ అయిపోతాయి. అందువలన బొగ్గు, పెట్రోల్ వంటి వనరులు లభించవు. వాహనాలను, పరిశ్రమలను నడపలేము. మానవ జీవితం స్తంభించిపోతుంది. అభివృద్ధి అడుగంటి వెనుకబడిపోతాయి. శక్తి సంకటం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం పోటీ ఏర్పడుతుంది. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? అభివృద్ధి, సంరక్షణ రెండింటికి ప్రాధాన్యమిస్తూ భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. అభివృద్ధి పేరుతో మనం అడవులను, పరిసరాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగటం మంచి పరిణామం కాదు. దీనివలన భవిష్యత్తులో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. చెట్లను నరికి ఏసీలు వాడుకోవటం అభివృద్ధి అవుతుందా? అభివృద్ధితో పర్యావరణం సంరక్షించబడాలి. మనిషి పర్యావరణంలో ఒక ప్రాణి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగినా ప్రకృతిలో ఒదిగినప్పుడే తన మనుగడకు క్షేమమని మరచిపోకూడదు. దీనికోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణాయుతంగా, పొదుపుగా, పునఃచక్రీయంగా, సమతాస్థితి కాపాడే విధంగా వాడుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాల్లోని 20కి పైగా గ్రామాల నుండి ప్రజలు చేరి ఒక ప్రైవేటు కంపెనీ సముద్ర తీరంలో తలపెట్టిన ఇసుక తవ్వకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేయకపోతే వారి పోరును తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తీర ప్రాంతం నుండి విలువైన ఖనిజాలను వెలికితీసే ఉద్దేశంతోనే ఇసుక తవ్వకాన్ని చేపట్టదలిచారు. ఇసుక తవ్వకం మొదలుపెట్టిన అటవీ సరిహద్దు ప్రాంతంలోనే ఈ ప్రజలు నివసిస్తారు. ప్రశ్నలకు సమాధానాలు: గ్రామ ప్రజలు ఈ విధంగా వ్యతిరేకించి పోరాటం సరైనదేనా? గ్రామ ప్రజల వ్యతిరేక పోరాటం సరైనది. పోరాడడం వల్ల గ్రామస్తులు ఏ వనరులను కాపాడుకోగలరు? ఈ పోరాటం వల్ల గ్రామస్తులు విలువైన ఖనిజ వనరులను కాపాడుకోగలరు. ఇసుక నుండి వెలికితీసిన విలువైన ఖనిజాల వల్ల గ్రామస్తులు ఏమైనా లాభం పొందుతారా? ఖనిజ త్రవ్వకం ప్రైవేట్ కంపెనీ చేపట్టింది కాబట్టి గ్రామస్తులకు లభించే ప్రయోజనం ఏమీ ఉండదు. తీర ప్రాంతంలో ప్రైవేటు కంపెనీ ఎందుకు తవ్వకాలను చేపట్టాలనుకుంది? విలువైన ఖనిజాల కోసం ప్రైవేటు కంపెనీ తీర ప్రాంత ఇసుకలో తవ్వకాలను చేపట్టింది. దీనిలో ప్రభుత్వ పాత్ర ఏమిటి? ఇటువంటి అక్రమ తవ్వకాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీనికోసం కఠినమైన చట్టాలు, నిఘా వ్యవస్థను పెంచాలి. ఇసుక తవ్వకం అక్కడి ప్రజల జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇసుక తవ్వకం వలన సముద్ర తీర ఆవాసం దెబ్బతింటుంది. సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత గ్రామాలకు నష్టం కలుగుతుంది. ఇది గ్రామ ప్రజల జీవన విధానాన్ని, ఆవాసాన్ని పాడు చేస్తుంది. కావున వారు తవ్వకాలను వ్యతిరేకించారు. ఏదైనా ఒక సహజ వనరుల సంరక్షణ యాజమాన్యం గురించి వివరంగా రాయండి.
సహజ వనరులు మన అవసరాలను తీర్చడానికే గాని అత్యాశకు కాదు అన్న గాంధీ మహాత్ముని వాక్యాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ సహజ వనరులను సంరక్షించుకోవాలి. గాలి, నీరు, నేల, అడవి, ఖనిజాలు, సముద్రం, పర్వతాలు ఇవన్నీ సహజ వనరులే. వీటిని విచక్షణారహితంగా వాడుకుంటూ వృధా చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాం. దీని నివారణకు సరైన సహజ వనరుల యాజమాన్యం ఉండాలి. సహజ వనరుల వినియోగంపై రాష్ట్ర స్థాయి నుండి దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో స్పష్టమైన ప్రణాళికలతో కూడిన యాజమాన్య సంస్థలు ఉండాలి. సహజ వనరుల సంరక్షణకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. సహజ వనరుల వినియోగంలో షరతులు ఉండాలి. వాటిని భంగపరిచే వారిపై చర్య ఉండాలి. పెట్రోల్ వినియోగం వలన CO2 ఏర్పడి గాలి కలుషితం జరుగుతుంది. పెట్రోల్ వినియోగం బట్టి మొక్కలు, అడవుల వృద్ధి రేటు ఉండేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు, చమురు కంపెనీలు జల కాలుష్యం కలిగిస్తున్నాయి. ఈ నష్టానికి యాజమాన్యం బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలి. జల వనరుల కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి. నేల సంరక్షణకు గాను ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. ఖనిజ వనరులను పరిమితంగా వాడుతూ 3R సూత్రాలు పాటించాలి. ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానికంగా ఉన్న ఒక వనరును పునర్వినియోగించుకునే కొన్ని మార్గాలను సూచించండి. ఉపయోగించిన నీటిని పెరటి మొక్కలకు మళ్లించాలి. వర్షపు నీటిని ఇంకుడు గుంటకు మళ్లించాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను బాగు చేయించే అవకాశం ఉంటే బాగు చేయించాలి. పారేసే వస్తువులను వేరే విధంగా వాడవచ్చునేమో అని గమనించాలి. పాత బట్టలు, వస్తువులు పేదవారికి దానం చేయాలి. చెట్ల ఆకులు, ఎండిన కొమ్మలు ఎరువుల తయారీకి వాడాలి. నేలలో కుళ్ళే పదార్థాలను వర్మీ కంపోస్టుకు వాడాలి. 0% వ్యర్థాల నిర్వహణ కృషి చేయాలి. సోలార్ కుక్కర్లకు, హీటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాడేసిన వాటర్ బాటిళ్లలో మొక్కలు పెంచి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలి. అడవులను, వన్యజీవులను ఎందుకు సంరక్షించుకోవాలి? అడవులు ప్రకృతిలో ముఖ్యమైన సహజ వనరులు. భూమి విస్తీర్ణంలో అడవులు 33% ఉండాలి. కానీ మానవ విచక్షణారహిత చర్యల వలన నేడు అవి 19% తగ్గిపోయాయి. ఈ పరిస్థితి కొనసాగితే మానవాళి గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ కింది కారణాల వలన మనం అడవులను, వన్యజీవులను కాపాడుకోవాలి. అడవులు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. అడవులను నరకడం వలన జీవ వైవిధ్యం దెబ్బతిని ప్రకృతి సమతాస్థితి పాడైపోతుంది. అడవులు వర్షపాతాన్ని పెంచుతాయి. అడవులు నేల క్రమక్షయాన్ని అరికడతాయి. అనేక అటవీ ఉత్పత్తులు మానవ జీవనాధారాలు. అడవులు అనేక ఖనిజ నిక్షేపాలు కలిగి ఉన్నాయి. అడవి ఒక సహజ ఆవాసం. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి నిర్దిష్ట పాత్ర ఉంటుంది. అటువంటి కీలక పాత్రను ఆవాసంలో వన్యజీవులు పోషిస్తున్నాయి. వన్యప్రాణులు జీన్ బ్యాంకులా పనిచేస్తాయి. వన్యప్రాణులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ఇవి అంతరించడం వలన జీవావాసాలు దెబ్బతింటాయి. అడవుల సంరక్షణ విధానాలను కొన్నింటిని సూచించండి. అటవీ సంరక్షణ జాతీయ స్థాయి సమస్య కావున అడవుల సంరక్షణకు అటవీ శాఖకు మరియు ఇతర శాఖలకు మధ్య మంచి సమన్వయాన్ని పెంచాలి. అటవీ సంరక్షణలో ప్రాంతీయ ప్రజల పాత్ర కీలకమైంది కావున అటవీ సంరక్షణలో వీరిని బాధ్యులుగా చేయాలి. చెట్లను నరకడం, తొలగించడం వంటి పనులను పూర్తిగా నిషేధించాలి. వన మహోత్సవం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి మొక్కలను విరివిగా నాటించాలి. పండుగలు, ఉత్సవాల సందర్భాలలో చెట్లను నాటే కార్యక్రమాన్ని అనుసంధానం చేయాలి. వంట చెరకు కోసం చెట్లు నరకకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. గట్టి భూములను సంరక్షిస్తూ చెట్ల పెంపకాన్ని చేపట్టాలి. అటవీ సంరక్షణ చట్టం 1980ను ఖచ్చితంగా అమలు చేయాలి. అటవీ సరిహద్దు ప్రాంతాలలో చెక్పోస్టుల సంఖ్య పెంచాలి. అటవీ సంరక్షణకు కృషి చేస్తున్న బృందాలకు ప్రోత్సాహకాలు, బహుమతులు ప్రకటించాలి. ఎర్రచందనం, గంధం చెట్లు ఉన్న అడవుల్లో కాపలా పెంచాలి. చెట్లను నరకటం, నిర్మూలించడం నేరాలుగా పరిగణించి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ప్రశ్నించడం, పరికల్పన చేయడం. సహజ వనరులు చాలా వేగంగా అంతరించిపోతున్నాయి కదా, దీనివలన జరిగే పరిణామాలను ఊహించండి. సహజ వనరులను వేగంగా వినియోగించడం వలన అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనివలన భవిష్యత్తులో బొగ్గు, పెట్రోల్ నిల్వలు అడుగంటిపోతాయి. వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు, వాహనాలు మూలన పడతాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. సమాజం శక్తి కొరతను ఎదుర్కొంటుంది. వాహనాలు లేని సమాజం మధ్యయుగం నాటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. చాలా పరిశ్రమలు శక్తి కొరతతో మూలన పడతాయి. వస్తు ఉత్పత్తి తగ్గి ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది.
కావున మనం సహజ శక్తి వనరులను పొదుపుగా విచక్షణతో వాడుకోవాలి. ఒక పెట్రోల్ బంకుకు వెళ్లి నిర్వాహకుడితో శిలాజ ఇంధనాల వినియోగం గురించి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించండి. పెట్రోల్ను మీరు ఎక్కడి నుండి కొంటారు? ఒక రోజులో ఎంత పెట్రోల్ విక్రయిస్తారు? పెట్రోల్ వినియోగం రేటు గతంతో పోల్చితే పెరిగిందా? పెట్రోల్ వినియోగం రేటు పెరగడానికి కారణం ఏమిటి? గతంతో పోల్చితే నేడు పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి? పెట్రోల్ రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి? ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్ వాడకం భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందరికీ సరిపడా పెట్రోల్ ఉత్పత్తి సాధ్యం అని భావిస్తున్నారా? పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ఇంధన వనరులు, నేల సారం కాపాడటం, వర్షపు నీరు శుభ్రపరచడం వంటి ఏదైనా ఒక అంశాన్ని ప్రదర్శించడానికి నమూనాను తయారు చేయండి. మీ ఆలోచనతో నివేదిక రాయండి. నమూనా తయారీ. ఒక దీర్ఘచతురస్రాకారపు రేకు ముక్కను తీసుకొని దాని అంచులు మడిచి ఇంటి పైకప్పును రూపొందించాను. దీర్ఘచతురస్రాకారపు అట్ట ముక్కను తీసుకొని దానిని కింద అమర్చి ఇంటి నమూనా ఏర్పాటు చేశాను. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానిలో మట్టి, ఇసుక, కంకరను 3 పొరలుగా అమర్చి ఇంటి పక్క నేలలో అమర్చాను. ఇది ఇంకుడు గుంట నిర్మాణ ప్రాధాన్యతను చూపుతుంది. ఇంటి పైకప్పును కొంచెం వాలుగా అమర్చి వర్షపు నీటిని ఒక మూలకు వచ్చే విధంగా అమర్చాను. ఈ వర్షపు నీటిని ఒక పైపు ద్వారా తీసుకొచ్చి ఇంకుడు గుంటకు అమర్చాను. తద్వారా వర్షపు నీరు ఇంకుడు గుంటను చేరుతుంది. ప్రయోజనాలు: వర్షపు నీరు ఆదా చేయబడుతుంది, భూగర్భ జలం పెరుగుతుంది, బోరులు, బావులు ఎండిపోవు, నీటి కొరత పరిష్కరించబడుతుంది, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవదు, పరిసరాల పరిశుభ్రత కాపాడబడుతుంది, ఆరోగ్య సమస్యలు తలెత్తవు. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. మీ ప్రాంతంలో సహజ వనరులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న గ్రామాలు, రైతులు, వారు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొని నివేదిక రాయండి. సహజ వనరుల సంరక్షణకు మా ప్రాంత రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు విలువైన సూచనలతో పాటు తగిన సమాచారం ఇచ్చి వాటిని ఆచరించే విధంగా ప్రేరణ ఇచ్చారు. దీనివల్ల నేను నీరు యొక్క సంరక్షణ అవసరాన్ని రైతులు తెలుసుకున్నారు. నేల నీటి సంరక్షణకు రైతులు పాటించే పద్ధతులు: రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువుల ప్రాధాన్యత, వర్మీ కంపోస్ట్ వినియోగం, తయారీ, లెగ్యుమినేసి పంటలు పండించడం, పంట మార్పిడి పద్ధతి పాటించడం, అంతర పంటలకు ప్రాధాన్యతనివ్వడం, నేల సార పరీక్షలు నిర్వహించి తగిన పంటను వేయడం, గట్ల మీద కంది, బంతి వంటి చిన్న పంటలకు ప్రాధాన్యత, వరి స్థానంలో అపరాల వైపు మొగ్గు. నీటి సంరక్షణ: చెరువు పూడికి తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచారు, కాలువలోని కలుపు నివారించి నీటి నష్టాన్ని తగ్గించారు, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు, నీరు అందని ప్రాంతాల్లో మెట్ట పంటల సాగు, ఇంకుడు చెరువు నిర్మించి భూగర్భ జలం మట్టం పెంచారు, చెక్ డ్యాములు నిర్మించి నీటి నిల్వలు పెంచారు. కాకినాడ వద్ద ఓఎన్జీసీ వారు చేపట్టిన సహజ వాయు యొక్క డ్రిల్లింగ్ పనుల గురించి మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి సహజ వాయు ఉత్పత్తిపై నివేదిక రాయండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ను సంక్షిప్తంగా ఓఎన్జీసీ అంటారు. ఇది దేశీయ స్థాయిలో పేరెనికగన్న ప్రముఖ పెట్రోల్ మరియు సహజ వాయువు కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉండగా అనుబంధ కార్యాలయం ఒకటి కాకినాడలో ఉంది. కృష్ణా గోదావరి బేసిన్లో సహజవాయు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని గుర్తించి అక్కడ డ్రిల్లింగ్ ప్రక్రియలు నిర్వహించారు. చాలా మొత్తంలో సహజ వాయువును వెలికి తీస్తున్నారు. అయితే ఈ సందర్భంలో సంభవించిన లీకులు మంటలను సృష్టించి ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. దానితో దీన్ని కోనసీమ గుండెలో కుంపటిగా అభివర్ణిస్తూ వచ్చారు. సహజ వాయువు సేకరణలో కేవలం ఒక సహజ వాయువు మాత్రమే లభించదు, అదనంగా అనేక పదార్థాలు లభిస్తాయి. వీటిలో ప్రధానమైనవి క్రూడ్ ఆయిల్, పెట్రోలియంను అంశక స్వేదనం చేయటం వలన కిరోసిన్, డీజిల్, పెట్రోల్, తారు వంటి ఉప ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ ప్రధాన శక్తి వనరులే. 2010లో పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ కమిటీ కాకినాడ వాయు పంపిణీ విధానానికి అవార్డు ప్రకటించింది. GAIL మరియు హిందుస్థాన్ పెట్రోలియం కాకినాడ పరిసర ప్రాంతాలకు సహజ వాయువు సరఫరా కోసం
భూ అంతర్భాగ పైపులైన విధానం ఏర్పరిచింది. దీనివలన కాకినాడ పరిసర ప్రాంతాలైన సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం వంటి ప్రాంతాలకు గ్యాస్ సరఫరా జరుగుతున్నది. పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతున్న 3వ నగరంగా కాకినాడ పేరు తెచ్చుకుంది. మొదటి 2 స్థానాల్లో హైదరాబాద్, విజయవాడ ఉన్నాయి. మీ పరిసర ప్రాంతాల్లో ఏ పదార్థాన్నైనా పునఃచక్రీయం చేసే యూనిట్లు లేదా పరిశ్రమలు ఉన్నాయా? పదార్థ పునఃచక్రీయం ఎలా జరుగుతుందో వివరంగా రాయండి. మా ప్రాంతంలో ఇనుము పునఃచక్రీయ పరిశ్రమ ఉంది. మిగిలిన వనరులతో పోల్చితే ఇనుము తయారీ కంటే పునఃచక్రీయం సులభం మరియు అవసరం. గృహాల నుండి, ప్రధానంగా ఆటోమొబైల్ పరిశ్రమ నుండి వాడి పడేసిన ఇనుప వస్తువులను సేకరిస్తారు. సేకరించిన ఇనుప వస్తువుల నుండి రస్ట్ తొలగించి నాణ్యత, మందం ఆధారంగా విభజన చేస్తారు. విభజించిన ఇనుమును అణగొట్టి పరిమాణం తగ్గించి పరిశ్రమలోనికి రవాణా చేస్తారు. ఈ వాడిన ఇనుము పరిశ్రమలోని కొలిమిలో బాగా కరిగించి ద్రవంగా మార్చుతారు. కరిగించిన ఇనుమును శుద్ధ ప్రక్రియలో దానిలో ఇతర మలినాలను తొలగిస్తారు. తయారీ వస్తువు ఆధారంగా పటుత్వం కొరకు కొన్ని ఇతర లోహాలను కలిపి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తారు. కరిగించిన ఇనుమును అచ్చులుగా కావలసిన ఆకారంలో పోసి వస్తు తయారీకి వాడతారు. ఇనుమును పునఃచక్రీయం వలన మనకు అవసరమైన ఇనుము దాదాపు 60% ఉత్పత్తి అవుతుంది. అంటే 60% మేర ఇనుప ఖనిజాన్ని ఆదా చేస్తున్నట్లు. భూమి నుండి ఖనిజం తవ్వి శుద్ధి చేసి ఇనుము పొందే ప్రక్రియతో పోల్చితే పునఃచక్రీయ ప్రక్రియ సౌకర్యవంతంగా ఉంటుంది. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పొచ్చు. దీన్ని నీవు సమర్థిస్తావా? ఎందుకు? సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పడాన్ని నేను సమర్థిస్తున్నాను. పెరుగుతున్న జనాభా వలన వనరుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వనరులు లభించవు. ప్రధానంగా శిలాజ వనరుల కొరత ఏర్పడుతుంది. పెట్రోలు, బొగ్గు నిల్వలు అడుగంటిపోతాయి. మనం సాధించిన అభివృద్ధి అంతా శక్తిపైన ఆధారపడి ఉంది. శక్తి రహిత ప్రపంచంలో ఏ పరిశ్రమలు పనిచేయవు, ఏ రవాణా సాధనం నడవదు. అంటే మరలా మనం మధ్యయుగం నాటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే వనరుల సద్వినియోగం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలి. వనరుల వినియోగంలో విచక్షణ ఉపయోగించి భావితరాలకు వాటిని అందించాలి. తరిగిపోయే వనరులను తగ్గించి వాడటం అలవాటు చేసుకోవాలి. సౌరశక్తి, అల్లశక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వనరుల వినియోగంలో సాంకేతిక జ్ఞానం పెంచాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు మనం శక్తిమయ ప్రపంచం అందించగలం. అదే మనం మన దేశానికి, రేపటి తరానికి చేసే సేవ. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉంటాం. జల వనరుల సౌలభ్యాన్ని బట్టి పంటల ఎంపిక, వ్యవసాయ విధానాలు ఉండాలి. ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించడానికి నినాదాలు తయారు చేయండి. వరి పంట వద్దు, ఆరుతడి పంటలు ముద్దు. నీటి వనరులు చూసుకో, సరైన పంటను ఎంచుకో. నీరు పుష్కలంగా లభిస్తే వరి పంట సరే. వ్యవసాయం అంటే వరి పంట ఒక్కటే కాదు. మైక్రో ఇరిగేషన్ వాడు, నీటిని ఆదా చేసి చూడు. బావి కింద సాగు అయితే మెట్ట పంటలే మేలు. మంచాన్ని బట్టి కాళ్ళు ముడుచుకోవాలి. నీటి లభ్యతను బట్టి పంటను మార్చుకోవాలి. ఇక్రిసాట్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది, అది నిర్వహించే కార్యక్రమాలపై మీ ఉపాధ్యాయునితో చర్చించి నివేదిక తయారు చేయండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ను సంక్షిప్తంగా ఇక్రిసాట్ అంటారు. ఇది హైదరాబాద్లో ఉంది. భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో పండే పంటల పైన వీరు పరిశోధన చేస్తుంటారు. వరి, వంగడ వృద్ధి, చెరకు, పత్తి పంటల దిగుబడులు పెంచడం, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం కోసం వీరు కృషి చేస్తుంటారు. వీరి సేవల వలన వ్యవసాయంలో ఆధునిక వంగడాలు, ఆధునిక సేద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ గ్రామస్తులను పెద్ద సంఖ్యలో విద్యావంతులను చేయడమే కాకుండా సరైన ధరతో నీటి నిల్వ మరియు నేల సంరక్షణ నిర్మాణాలు చేపట్టడానికి కావలసిన సాంకేతికతను అందించారు. ఈ పద్ధతులన్నీ
సామాజికంగా వ్యక్తిగతంగా రైతుపై కేంద్రీకరించబడ్డాయి. కొన్ని వనరులను తిరిగి పొందడానికి, కొన్నింటిని తరిగిపోకుండా సంరక్షించుకోవడానికి ఈ పద్ధతులు సహకరిస్తాయి. కావున సుస్థిర యాజమాన్యం చేపట్టడం జరిగింది. బిట్స్. ఇంకుడు గుంటల వలన ఉపయోగం: భూగర్భ జలాల మట్టాలు పెంచడం. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు అనుసరించదగిన విధానం: వ్యాపార పంటలు పండించడం. భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న ఇంధన వనరులు: సహజవాయువు, బొగ్గు, పెట్రోలియం. పరిసరాలలోకి హానికర రసాయనాలు పెద్ద మొత్తంలో విడుదల కావడానికి కారణం: పరిశ్రమలు. సుస్థిర అభివృద్ధి అనగా నష్టం వాటిల్లకుండా అభివృద్ధి చేయడం. జీవ ఇంధన ఉత్పత్తికి డాష్ మొక్కలను ఉపయోగిస్తారు: జట్రోపా. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం ఆహారం కోసమే కాదు, డాష్ కోసం కూడా, ఔషధాలకు. తరిగిపోని ఇంధన వనరులకు ఉదాహరణ: గాలి, నీరు. భూగర్భ జలాలు తగ్గిపోకుండా కాపాడుకోవడానికి అనుసరించదగిన ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఇంకుడు గుంట. వరి సాగు డాష్ ప్రదేశాలకు అనువైంది: అధిక నీరు ఉన్న. 10 సహజ వనరులు.